నమస్తే, వెల్కమ్ టు VFM న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి ఘటనకు రాజకీయ రంగు పొలుముతున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీల పదవి బాధ్యతలు చేపట్టిన కృష్ణ. తిరుపతిలో నేటి నుంచి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. అనంతపురం జిల్లా అంతర్జాతీయ యోగా వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తికోటలోని ఏనుగుల సాల వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. యోగ గురువులు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ యోగాసనాలు వేశారు. యోగాసనంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు. యోగాసనాల వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. గుత్తికోట ప్రాముఖ్యత గురించి కూటమి ప్రభుత్వానికి తెలపడంతో గుత్తికోటలో ఉత్సవాలు జరిపేందుకు ప్రభుత్వం 50 లక్షల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సో ఆయనకి గుత్తికోట ఉత్సవాలకి మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా వ్యాసనం చేయడం వలన రక్త ప్రసరణ రిలీజ్ చేస్తాం. 2 కాళ్ళు రిలీజ్ చేస్తున్నా ముందుకు తీసుకొచ్చేస్తాం. పొద్దున 7 గంటల నుంచి 8 గంటల దాకా చేయడం జరిగింది. ముందుగా కింద నుంచి పైకి 20 నిమిషాలు ఎక్కడం, తర్వాత ఇక్కడ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత యోగా చేయడం జరిగింది. దాదాపు 1000 మంది విద్యార్థులు, ప్రజలు, మహిళలు, అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ రావడం జరిగింది. చక్కటి వాతావరణంలో, చల్లని గాలితో కూడినటువంటి ఈ వాతావరణంలో యోగా చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. అలాగే అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటూ యోగాన్ని మన జీవితంలో. విజయవాడ ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీలాకృష్ణ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు. వేగుళ్ల లీలాకృష్ణకి ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరని అన్నారు. ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మం ప్రకారం మండపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపులో లీలాకృష్ణ కీలక పాత్ర పోషించారని తెలిపారు. యోగా జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ఐఓపి దుర్గారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రహదారిలో జిల్లా ఒకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగాసనాలు చేయటం వలన క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. యోగా అద్భుతమైన వనరు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాములై కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ విద్యకు 2వ తేదీన 21వ తేదీన యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. మోకాళ్ళ పైకి వచ్చాక మీ చేతులు 2 ఇలా నడుము పైన పెట్టుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. శ్వాసని తీసుకుంటూ ఎంత వీలుంటే చేతులతో నడుము నొక్కి తలని మెడని వెనక్కి వాల్చాలి.
అర్ధ ఉష్ట్రాసన. మీ ఊపిరితిత్తులు ఎక్స్పెండ్ అవ్వాలి, మీ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి. ఇంకా నడుముని కొంచెం వంచాలి వెనక్కి. మీకు ఎంత సాధ్యమైతే అంతవరకే సాధన చేస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ సమస్థితికి వస్తూ వజ్రాసనంలో కూర్చోవాలి. మళ్ళీ వజ్రాసన స్థితికి రావాలి. ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ తాకిస్తూ సశింకాసనం అంటే కుందేలు పోలిన ఆసన. మీ ముఖానికి రక్త ప్రసరణ జరుగుతుంది. మనస్సుకి ప్రతి ఆసన స్థితిలో ఉంటూ సాధన చేయాలి. ఆరోగ్యం ముఖ్యం. వాళ్ళు ముందుకు సాయంత్రం ఇంక్రిమెంట్ ఇస్తాడు. వచ్చే రంజాన్ నుంచి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. అశోక్ నగర్ లో మసీదు షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చేతుల మీదుగానే మసీదుకు భూమి పూజ చేసి ఇప్పుడు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంతమంది ముతవల్లులు మత పెద్దల మధ్య ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇంతమంది ముతవల్లులు మత పెద్దల మధ్య ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం షకీల్ షఫీ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున మైనార్టీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ ఫ్యామిలీ మైనార్టీలకి దగ్గరగా ఉంది. అప్పటి కాలంలోనే ఆర్ట్స్ కాలేజ్ అయితే ఇలాంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ వీటికన్నిటికీ ల్యాండ్స్ డొనేట్ చేసిన ఫ్యామిలీ అది. ఖచ్చితంగా మేము కానీ షకీల్ షఫీకి సపోర్ట్గా ఉంటాం. అలాగే ఈ కబ్రస్థాన్కి రీసెంట్గానే దాదాపు ₹1 కోటి ఇక్కడ కాంపౌండ్ వాల్ అయితేమి అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలకి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రకైతే ఏమి, అలాగే షాదీఖానాలకైతే ఏమి, అలాగే ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళకైతే ఏమి, ఇవన్నీ మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. సబ్సిడీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మా ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చే రంజాన్ కల్లా రంజాన్ తోఫా కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటుడు సోను సూద్ కుటుంబ సమేతంగా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోను సూద్ ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలైంది. ఈ రోజు నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను. మేము ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం. నంది అనే పేరుతో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నా. ఇది త్వరలో ప్రారంభమవుతుంది అని వెల్లడించారు. One second, sir. Okay, sir. मंदिर का फोटो प्लीज
I remember कि जब पहली दफ़ा मैं आया था, so I'd come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ తీగల్పాడు గోదాం వద్ద కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానుల పొట్ట కొట్టడానికి సిసిఐ గోదాం వాళ్లు తమిళనాడు, కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపేయడం వల్ల తమ లారీ యజమానుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని, తమ లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ వాళ్లు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ పోరాటం ఆగేంత వరకు వాళ్ళకు అండదండలుగా ఉంటాం. కంపల్సరిగా వీళ్ళకి వాళ్ళ సంఘీభావం తెలుపుదామని మేము రామగుండం లారీ యజమానుల సంఘం తరఫున నేను ఇక్కడికి వచ్చిన, అట్లనే తెలంగాణ లారీ యజమానుల సంఘం వైస్ ప్రెసిడెంట్గా కూడా వచ్చిన. ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి కూడా వాళ్ళకి మొత్తం పూర్తి మద్దతు ఉంటుంది. మాది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా ఎంత దూరం పోయినా అవసరమైతే దీని విషయంలో సీఎం గారి దృష్టికి తీసుకుపోవడానికి ఈరోజు ఇక్కడ గోదాం దగ్గర రిలే నిరాహార దీక్ష మా లారీ ఓనర్లతోని మా బాడీ మెంబర్స్ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష చేయడానికి అందరం కలిసి గోదాం ముందు ఇతర రాష్ట్రాల నుంచి లారీలు తీసుకొచ్చి మా పొట్ట మీద కొడుతూ మాకు బయట నుంచి కిరాయిలు తక్కువ వస్తారని చెప్పి అధికారులతో చెప్పి మమ్మల్ని కేసులు పెడదామని చెప్పి బెదిరించుడు, ఇది సిసిఐ మొండి వైఖరి మానుకోవాలి. ముందుగా అధికారులందరికీ నమస్కారాలు. మాది కోల్బెల్ట్ అసోసియేషన్ శ్రీరాంపూర్, నస్పూర్, జైపూర్, భీమారం మండలాల అసోసియేషన్. మాకు గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ మన తీగల్పాడు గోదామ్స్ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఉన్న గోదాములలో ఉన్న లోడింగ్ మొత్తం ఏదైనా అంటే ధాన్యం కానీ పత్తి కానీ కాటన్ బేల్స్ కానీ మన మక్కలు కానీ గోధుమలు కానీ యూరియా కానీ ప్రతి ఒక్కటి మా యూనియన్ నుంచే లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే ఈ సిసిఐ వాళ్ళు గోదాంలో బేల్స్ పెట్టడానికి మా దగ్గర అసోసియేషన్ ద్వారా ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని మా అసోసియేషన్ నుంచి లెటర్ ప్యాడ్ తీసుకొని వాళ్ళు గోదాంలో నింపుకోవడం జరిగింది, అంటే గోదాంలో స్టాక్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టాక్ చేసిన తర్వాత ఇప్పుడు లిఫ్టింగ్ చేసే టైంలో మా బండ్లని ఈరోజు మొదలైన రిలే నిరాహార దీక్ష అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేంత వరకు ఇది కంటిన్యూషన్ చేస్తామని ఇందుమూల తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 23 వినతులు వచ్చాయని కమిషనర్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలు తెలుపగా 19 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. బక్రీద్కు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. కాగా ఎస్ఎల్వి నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, 6-7 వార్డుల్లో మెప్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని, కేబీ లేఅవుట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని, ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలు అరికట్టాలని కోరారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఇంకా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, గత ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు, పేదలు, కార్మికులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల హామీలను నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చారని, అందులో సెంటున్నర స్థలాలు ఇస్తుంటే సరిపోవని సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేయాలన్న తమ పార్టీ డిమాండ్పై అప్పటి వైసీపీ ఎదురుదాడి చేస్తుందన్నారు. 33 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ జరిగింది. ఇంతవరకు చాలా వరకు కూడా ఎక్కడ కానీ ఈ ఇండ్లు కట్టి నివాసం ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఈ పట్టాల పంపిణీ సందర్భంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం, ఇది నివాస యోగ్యమైనది కాదు, ఇది సరిపోదు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వమని చెప్పాం. ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వమని చెప్పారంటే, మేము ఇల్లే కట్టిస్తామని చెప్పారు, తర్వాత మీరే కట్టుకోండి అన్నారు, మెటీరియల్ ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం మాటలు చెప్పింది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల సభలో మేము వస్తే 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడంతో పాటు 5 సెంట్లు 5 లక్షల రూపాయలు కూడా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు సంవత్సర కాలం గడిచినా కూడా దాని వైపున ఆలోచన చేయాల. మేము గత 6 నెలలుగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇళ్ల పట్టాలపైన పోరాటం చేస్తున్నాం, స్పందన లేదు. ఇప్పుడు ఆర్డీఓ గారిని అడిగితే గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు లెక్కన పేద ప్రజానీకానికి అట్టహాసంగా 33 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ జరిగింది. ఇంతవరకు చాలా వరకు కూడా ఎక్కడ కానీ ఈ ఇండ్లు కట్టి నివాసం ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఈ పట్టాల పంపిణీ సందర్భంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం, ఇది నివాస యోగ్యమైనది కాదు, ఇది సరిపోదు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వమని చెప్పాం. ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వమని చెప్పారంటే, అనంతపురం జిల్లా తమ కుటుంబం శాంతి కోసం మాత్రమే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం, యాగం, హోమం, రాజకీయాలకు అతీతంగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు రాప్తాడు గణేష్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణోత్సవానికి అన్ని పార్టీలను ఆహ్వానించామన్నారు రాప్తాడు గణేష్. రమేష్ తెలిపారు, తమకు పరిటాల కుటుంబం అంటే అభిమానమని తెలిపారు. మేము ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. మాకు ఈ సహకారం అందించిన మా స్వామి గారు రాజస్వామి గారికి కానీ, మురళీ స్వామి గారు కానీ, ఇక్కడ ఉన్న పాత్రేయులు కానీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఇక్కడ ఈ కళ్యాణం చేయించడము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము. ఎటువంటి వ్యవహారం కాదు, మేము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటాము. హోమాలైనా కానీ, పూజలైనా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం రేపు పొద్దున స్వామి వెంకటేశ్వరం గుడి కడదామంటున్నాడు, దానికి కావాల్సిన సహాయ సహకారం అందించాలి. విఐపీలు వస్తున్నారు, మేము విఐపీల కోసం మా కుటుంబ శాంతి కోసం చేస్తున్నాం. అది రాజకీయంగా అయితే చేయాలి, అన్ని పార్టీలు కూడా కలిసి వస్తుంది. వైఎస్ఆర్సీపీ వస్తుంది, టీడీపీ వస్తుంది, జనసేన మూడు పార్టీలు కూడా కలిసి వస్తుంది. రాజకీయాలకు అతీతంగా కుటుంబ శాంతి కోసం చేసుకుంటాం. మాకు ముఖ్యమైన కుటుంబం అంటే పరిటాల కుటుంబం మాకు ముఖ్యం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.